హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. మనం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అగ్ని పరీక్ష ప్రోమోనైతే రిలీజ్ అయిపోయింది హాట్స్టార్లో. మనం ఇంకా 2 రోజులల్లో హాట్స్టార్లో డైరెక్ట్ టెలికాస్ట్ కాబోతున్నది. ఇప్పుడైతే ప్రోమో అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఫస్ట్ ప్రోమో రిలీజ్ కాగానే ఫస్ట్ అభిజిత్ నీలాంటి ఆటగాడు, నీలాంటి మైండ్ సెట్ వాడు ఇంకా రాడు లేడు అనుకుంటా అభిజిత్ అయితే ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాలంటో లేడు కాబట్టి నేను కరెక్ట్ పర్సన్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ జడ్జి సీట్లో కూర్చున్నా అనేసి ఒక డైలాగ్ అయితే కొట్టిండు. దాని తర్వాత ఎంట్రీ ఇచ్చింది ఎవరంటే మాస్క్ మ్యాన్ మీ అందరికి తెలిసిందే. మనం స్టార్టింగ్ సెలెక్షన్ నుంచి మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఆ మాస్క్ మాస్క్ ఎప్పుడూ తీయట్లేదు, ఒక్కసారి తీసిండు. అది టాస్క్లా, అది చెప్తాను ఎప్పుడు తీసిన అనేది. ఆ మాస్క్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి మై స్కిన్ నేమ్ హరీష్, మా సోలో నేమ్ హృదయ్, ఏంటది హృదయమాన్ అంటే నా పేరు హరీష్ కానీ నేను పెట్టుకుంది హృదయమాన్ అని ఒక డైలాగ్ అయితే ఇచ్చాను. దాని తర్వాత బిందు మాధవ్ అంటాడు, హృదయమాన్ అంటే మీనింగ్ ఏంది అంటే హృదయం ఉన్న మనిషి అంటే. దాని తర్వాత హృదయం ఉన్న మనిషి అనగానే నవదీప్ గారు ఉండి, అంటే నీకు ఒక్కరికే హృదయం ఉందా, మాకు లేదా హృదయం అని ఎవరు నవదీప్ గారు అంటారు. నవదీప్ గారు అన్న తర్వాత మళ్ళీ హరీష్ గారు అంటారు, అంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటే అట్లే ఉంటుంది, అంటే మీరు ఎట్లా ఇంటర్ప్రెట్ చేసుకుంటే అట్లే ఉంటుంది, అంటే మీరు ఎట్లా దాని మీనింగ్ ఎట్లా అర్థం చేసుకుంటే అట్లే, ఎట్లా జడ్జ్ చేసుకుంటే అట్లే అన్నట్టు. ఇంటర్ప్రిట్ అనేది ఒక లా సబ్జెక్ట్లో ఉంటుంది. ఇంటర్ప్రిట్ అనే విషయం అక్కడ హరీష్ అని వాడుతూ ఉంటాడు. కానీ ఈ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత హరీష్కు నాకు తెలిసి గట్టిగా బల్బు ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అగ్ని పరీక్షల సెలెక్ట్ చేసే పర్సన్ జడ్జిల ముందే ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే అసలు ఆ ఇంటర్ ఫీలింగ్ అంటే లోపల ఏం ఫీల్ అయ్యి వచ్చిండు అసలు. అంటే ఇట్లా కాంట్రవర్సీ మాట్లాడితేనే బిగ్ బాస్లాగా తీసుకుంటారా, లేకుంటే జడ్జిలకు బాంచన్ బిస్కెట్ భజన చేస్తే తీసుకుంటారా అనేసి 2 ఆప్షన్స్ ఉన్న మనుషులు ఉంటారు. కానీ ఇక్కడున్న మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం నీ మైండ్లో ఏదో ఉంటే అదే చెప్పేస్తున్నాడు. అంటే ఇలాంటి జడ్జులు ఉన్నా సరే, ఎవరున్నా సరే, అంటే వీళ్ళు సెలెక్ట్ చేస్తేనే మీరు మెయిన్ కంటెస్టెంట్ అంటే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్కి వెళ్తారు కదా అనేసి జాగ్రత్తగా భయపడుకుంటా అంటే బాంచన్ అన్నట్టు. ఎందుకంటే మనం ముందు ఒక ప్రోమోలో చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్ బాంచన్ నన్ను రిజెక్ట్ చేయకని కాళ్ళ మీద మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నాడు. అట్లా కాకుండా ఇక్కడ మాస్క్ మ్యాన్ అతని మనసులో ఉన్నది మాట, అంటే అతను ఏదైతే ఫీల్ అవుతుండో అదే డైరెక్ట్ జడ్జిల ముందు చెప్పేస్తున్నాడు. మీరు కావాలంటే మీరు ఫస్ట్ ఒక ప్రోమో చూసి ఇక్కడ రండి, మీకు అర్థమైపోతుంది. జడ్జిలని భయం లేదు, ఎవ్వరని భయం లేదు. నన్ను సెలెక్ట్ చేయకపోని ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏది ఉంటే అది డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని బల్బ్ అనొచ్చు, లేకుంటే కొద్దిగా ఆలోచన, అంటే దీని ఒకటి టాలెంట్ కూడా అనొచ్చు. అంటే కాంట్రవర్సీ త్రో కూడా నన్ను బిగ్ బాస్ తీసుకుంటారు కావచ్చు. అంటే ఇట్లా బల్బ్తో మాట్లాడితే, అంటే బల్బ్ అని నేను చెప్పట్లేదు, ఆయన టాలెంట్ కావచ్చు. అంటే ఇట్లా మాట్లాడితే నన్ను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారు కావచ్చు కాంట్రవర్సీ వర్షన్లా అనేసి ఒక టాలెంట్తోనే వచ్చిందని నేనైతే చెప్తాను. మీ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇట్లా మాత్రం జడ్జి ఉన్నారు అని చెప్పేసి మాత్రం ఆయన అసలే మాట్లాడుతున్నాడు హరీష్ అనే మాస్క్ మ్యాన్. అంతే, ఏ మనసులో ఏ ఫీలింగ్ ఉంటే అది చెప్పేస్తున్నాడు. ఓకే, అయితే శ్రీముఖి నీకు కోపం వస్తే ఎట్లా, అయితే ఆ మాస్క్ మ్యాన్ ఏంటంటే నాకు ఏది ఉంటే అది చెప్పేస్తా, నాకు కోపం వస్తే కూడా సరే అని అంటుంటే శ్రీముఖి అంటే నీ కోపం వస్తే ఏం చేస్తావు అంటే, ఏం చేస్తావు అంటే కొడతా, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. శ్రీముఖి గారు అడిగితే కోపం వస్తే ఏం చేస్తావు అంటే కొడతా అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్. అసలు ఆయన తగ్గేదేలే అన్న విషయంలో ఆన్సర్లు ఇస్తున్నాడు. అయితే బిందు మాధవి కొడతావా, అవును కొడతా అని చెప్పేస్తున్నాడు. బిందు మాధవి అంటే ఈ ఆల్రెడీ ప్రోమోలో కొద్దిగా కట్ అయినట్టుంది, ఆర్ వెరీ బ్యాడ్ అని చెప్పేసి బిందు మాధవ్ గారు చెప్పడం జరిగింది. అయితే హరీష్ గారు అంటే ఎవరు నవదీప్ గారు అంటారు, ఇట్లా కొడితే ఇట్లా ఫ్రెండ్స్ బిగ్ బాస్లో ఫ్రెండ్స్తో ఉండాలి, చాలా జాలీగా ఉండాలి అనేసి జడ్జిలు అంటే
హరీష్ అంటాడు, బిగ్ బాస్లో ఫ్రెండ్స్ ఉంటే కుదరదు, ఫ్రెండ్స్కి మీరు విన్నర్ ఇస్తారా, కప్పిస్తారా అని చెప్పేసి డైరెక్ట్ జడ్జిల మీదకే అదైపోయాడు. నిజాన్ని కూడా ఇన్ని ప్రోమోలలో ఇప్పటికీ కొన్ని ప్రోమోలు అయితే వచ్చినాయి. నేను చెప్పేది రివ్యూ ఫస్ట్ ప్రోమోది, తర్వాత నెక్స్ట్ ప్రోమో కూడా వస్తుంది. అయితే ఇన్ని ప్రోమోలలో చాలా అంటే ఈ మాస్క్ మ్యాన్ అనేది నిజానికి ఈ తగాదాలు చూస్తుంటే అంటే డే టు డే అంటే ఫేస్ టు ఫేస్ ఇట్లా మాట్లాడిన తర్వాత ఇలాంటి వేరే సబ్జెక్టులు అంటే బిగ్ బాస్ కాక వేరే ఏ షో అయినా కానీ రిజెక్ట్ చేస్తారు, కానీ బిగ్ బాస్ అట్లా రిజెక్ట్ చేయదు. ఎందుకు అనేది నేను ముందు చెప్తా. ఓకే, అప్పుడు మళ్ళా బిందు మాధవ్ గారు వెరీ బ్యాడ్ అని అంటుంది. అప్పుడు హరీష్ అంటాడు, మీరు నా గేమ్ను జడ్జ్ చేయొచ్చు కానీ నా క్యారెక్టర్ను జడ్జ్ చేయలేరు అని చెప్పేసి అంటాడు. అబ్బా, ఇది మాత్రం అల్టిమేట్ అనిపించింది అవార్డ్ అనగానే. అంటే నా టాస్క్ను నా గేమ్ను జడ్జ్ చేయొచ్చు, అంతేగాని నా క్యారెక్టర్ను జడ్జ్ చేయలేను అని డైరెక్ట్ జడ్జిల మీదకే చెప్పడం జరిగింది. నా క్యారెక్టర్ను మీరు ఎవ్వరు జడ్జ్ చేయలేదు అని చెప్పేసి. అంటే మీరు నేనేందో మీకు తెలియదు, కానీ కొన్ని నిమిషాలల్లో నేనేందో నా క్యారెక్టర్ ఏందో మీరు ఎట్లా జడ్జ్ చేస్తారు, మీరేమైనా దేవుళ్ళ అని చెప్పేసి డైరెక్ట్ జడ్జుల మీదనే ఇట్లా సీరియస్ అయినట్టున్నాడు. అంటే ఆయన నాకు తెలిసి ఒక ప్లానింగ్ త్రోల్నే వచ్చిండు. అంటే బిగ్ బాస్లో కాంట్రవర్సీ త్రోల్నే తీసుకుంటారు, ప్లస్ అవుతుంది అని చెప్పేసి ఆ కాంట్రవర్సీ తోనే మాట్లాడడం జరుగుతుంది డైరెక్ట్ జడ్జీలతోనే. అందుకు మీరేమైనా దేవుళ్ళ నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికి, మీరు చెప్పేది తప్పు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, మీరు చెప్పేది తప్పు, మీ జడ్జిమెంట్ తప్పు, మీరేమైనా దేవుళ్ళ నన్ను జడ్జ్ చేయడానికి, నేను ఇంతకుముందు తెలుసా, కొద్ది నిమిషాలలో మీ ముందా నన్ను ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు అని చెప్పేసి హరీష్ జడ్జిల మీదకి చెప్పేస్తున్నాడు. కానీ నిజానికి కూడా మాస్క్ మ్యాన్ హరీష్ అంటేనే మాటల్లోనే కాదు, గేమ్లో ఆడుతున్నాడు, టాస్క్లో ఆడుతున్నాడు, ఇట్లా ఆల్మోస్ట్ అన్నిట్లలో ఉన్నాడు. కానీ ఈ మాటలు చూస్తుంటే ఆల్మోస్ట్ వేరే షోలు అయితే ఎవరు అయితే ఆయనను సెలెక్ట్ చేయరు, కానీ బిగ్ బాస్ కాబట్టి ఆయన 100% సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు చెప్తా, అది కూడా వినండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే అందరూ స్మూత్గా ఆడి స్మూత్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు మనకు అవసరం లేదు. ఏంటి అంటే షో జరుగుతుంది అంటే ఒకళ్ళు ఫ్రెండ్షిప్ త్రో ఉండాలి, ఒకటి కాంట్రవర్సీ ఉండాలి, ఒక అగ్రీస్ ఉండాలి, ఒక లవ్ ట్రాక్ ఉండాలి, ఇవన్నీ కలిస్తే ఒక షో. అది బిగ్ బాస్ మెయిన్ ప్లాన్. ఇట్లా మాట్లాడితే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అని ముందు చెప్పిన ఉత్తమ్ ప్రశాంత్ అని డైరెక్ట్ బాంచం సార్, కాల్ముక్త సార్ సెలెక్ట్ చేయండి సార్ అని ముఖాల మీద కాలు మొక్కుతున్నాడు. అసంటోనికి సెలెక్ట్ చేయరు. ఎందుకంటే ఇక్కడ బాంచన్ బెగ్గింగ్ సిస్టమ్కు సెలెక్షన్ లేదు. ఇంతకుముందు వీడియో కూడా నేను చెప్పాను, ఒక పర్సన్ ఇట్లా అన్న నన్ను బిగ్ బాస్ పంపిరన్నా, నారు సార్ దగ్గర పంపిరన్నా అని వీడియోలు పెట్టిండు. అలాంటి వాళ్ళు బిగ్ బాస్ 9లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయలేదు, అంటే బెగ్గింగ్స్ చేసుకుంటే వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. ఇట్లా అగ్రెసివ్ మాట. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ 100% కంటెస్టెంట్ టాప్ 5లో ఉన్నాడు. అంటే ఇలాంటి అగ్రెసివ్గా కోపంతో మాట్లాడే పర్సన్ సెలెక్టింగ్ బిగ్ బాస్ హౌస్లో సెలెక్ట్ చేస్తే వేరే వాళ్ళు స్మూత్గా ఉన్నవాళ్ళు ఇద్దరు కాంట్రవర్సీ అవుతుంది, ఇద్దరి గొడవలు అవుతాయి, మనకు వ్యూస్ వస్తాయి, టీఆర్పీ రేట్ వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ టీం వాళ్ళు ఇట్లా ప్లాన్ చేస్తారు. అంటే డైరెక్ట్ ఇట్లా మాట్లాడిన వారిని జడ్జులు కూడా ఆలోచిస్తారు. అంటే ఈ వీడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు, ఈమేంద్ర ఇట్లా మాట్లాడుతుందని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ అతను మాట్లాడే దాంట్లో నిజాయితీ ఉంటే, ఎవరైతే జడ్జి ముందు మాట్లాడిన వాళ్ళ నిజాయితీ ఉంటే 100% వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. చూడండి, ఇప్పుడు హరీష్ మాస్క్ మ్యాన్ మాట్లాడింది కదా, మాస్క్ మ్యాన్ అతను 100% బిగ్ బాస్ 9 కంటెస్టెంట్లో సెలెక్ట్ అవుతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో నిజాయితీ ఉంది, జెన్యూన్ ఉంది. ఎందుకంటే కొన్ని నిమిషాలల్లో మీ ముందునే కదా నన్ను ఎట్లా జడ్జ్ చేస్తావు, మీరేమో దేవుళ్ళ అని డైరెక్ట్ జడ్జిల ముందే అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అగ్నిపరీక్ష ఫస్ట్ రివ్యూ అయితే మీకు ఇచ్చాను. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ చూసే ముందు ఫస్ట్ ప్రోమో చూడరు, బిగ్ బాస్ 9 అగ్నిపరీక్ష ఫస్ట్ ప్రోమో చూసి రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, వీడియో షేర్ చేయండి మీకు నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, నా రివ్యూ ఏదైనా కానీ జెన్యూన్ రివ్యూ ఉంటుంది. ఒకరికి సపోర్ట్ చేస్తుంటా, ఒకరికి సపోర్ట్ చేయకుండా అలాంటి రివ్యూలో ఉండదు. జెన్యూన్ రివ్యూ ఉంటుంది. ఎవడైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పుడే మన బాధ్యత. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ అయితే మర్చిపోదు. ఒక్క లైక్ 10 అని కొడితే సరిపోతుంది. ఓకే, బాయ్.